నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఫ్యామిలీ ప్యాకేజ్ పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి జానారెడ్డికి చెక్ పెట్టాలన్న వ్యూహంతోనే బత్తుల ఫ్యామిలీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తోందని మిర్యాలగూడ పాలిటిక్స్ లో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే బత్తుల కుటుంబ సభ్యులు కౌన్సిలర్లుగా బరిలోకి దిగారు. 39వ వార్డు నుంచి ఎమ్మెల్యే సతీమణి మాధవి బరిలోకి దిగారు. 40వ వార్డు నుంచి ఎమ్మెల్యే పెద్ద కుమారుడు సాయి ప్రసన్న నామినేషన్ వేశారు. 28వ వార్డు నుంచి బత్తుల చిన్న కుమారుడు ఈశ్వర్ గణేష్ నామినేషన్ దాఖలు చేశాడు. బత్తుల లక్ష్మారెడ్డి వ్యవహారంపై టీపీసీసీ సీరియస్ అయింది. ఎమ్మెల్యే వైఖరిపై ప్రత్యర్థి వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తమ వర్గానికి టికెట్లు ఇవ్వకపోవడంతో తాడో పేడో తేల్చుకునేందుకు అసమ్మతి వర్గం సిద్ధమైంది. ఇక మరోవైపు అసంతృప్తులను బుజ్జగించేందుకు ఎంపీ రఘువీర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దింపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రఘువీర్ రెడ్డి అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్నారు. రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ నల్గొండ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ కిరణ్, మొత్తానికైతే నల్గొండ జిల్లా మిర్యాలగూడ అయితే ఫ్యామిలీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మొత్తానికి జానారెడ్డికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో అయితే నడుస్తుందని చెప్పి అయితే తెలుస్తోంది. మరి ఏంటి, ఏం జరుగుతుంది అసలు? మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడని చెప్పొచ్చు. ఆ మధ్య యూరియా షార్టేజ్ ఉన్నటువంటి సమయంలో ఒక యూరియా లారీ లోడు మొత్తం కూడా పక్కదారి పట్టించారని ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అన్నదాతలు కూడా ఆయనపై దుమ్మెత్తి పోశారు. ఈ వ్యవహారం సంబంధించి అసెంబ్లీలో కూడా బత్తుల లక్ష్మారెడ్డి యూరియా కుంభకోణంపై ప్రస్తావన కూడా తెచ్చారు. తాజాగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన భార్యతో పాటు 2 కుమారులకు కౌన్సిలర్ టికెట్లు ఇప్పించడంపై కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే అసంతృప్తి నేతలైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. 39వ వార్డు నుంచి ఎమ్మెల్యే సతీమణి మాధవి, అదేవిధంగా 40వ వార్డు నుంచి ఎమ్మెల్యే పెద్ద కుమారుడు సాయి ప్రసన్న, 28వ వార్డు నుంచి ఎమ్మెల్యే చిన్న కుమారుడు ఈశ్వర్ గణేష్ కు టికెట్లు ఇవ్వడంపై కూడా అసంతృప్తి నేతలంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిర్యాలగూడలో మాత్రం కుందూరు జానారెడ్డి వర్గానికి చెక్ పెట్టే దిశగా కూడా బత్తుల లక్ష్మారెడ్డి వ్యవహరిస్తున్నాడని కూడా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో బత్తుల లక్ష్మారెడ్డి వ్యవహారంపై కూడా టీపీసీసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా బత్తుల వ్యవహారంపై సీరియస్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఎవరైతే చాలా మంది అసంతృప్తి నేతలంతా కూడా రెబల్ గా బరిలోకి దిగేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం సంబంధించి అసంతృప్తులను బుజ్జగించాలని ఎంపీ రఘువీర్ రెడ్డికి సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే మిర్యాలగూడలో ఎవరైతే అసంతృప్తి అంటే ఎమ్మెల్యే వర్గానికి వైరి వర్గం ఎవరైతే ఉన్నారో, అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి వారిని బుజ్జగిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే బత్తుల లక్ష్మారెడ్డి వ్యవహారం అయితే అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఒక కుటుంబ సభ్యులు 2 టికెట్లు ఇవ్వడమే మహా ఎక్కువైనటువంటి క్రమంలో ఆయన 3 టికెట్లు ఇవ్వడంపై కూడా ఇటు అధిష్టానం కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీని జాగీరా అంటూ కూడా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిపై ఫైర్ అయినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే మిర్యాలగూడ ఫ్యామిలీ ప్యాకేజ్ పాలిటిక్స్ అయితే హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. సోనీ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్.